ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరీలారా, వెంకటాయపాలెం యేసు ప్రభువు ప్రార్థనా మందిరం సంఘస్థులారా, ఈ స్వరం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మీకంతా కూడా శుభం చెప్పి ఈ సమయం ముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ ఆదివారం మరి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఈ తరుణం ఇచ్చాడు. ఆలయం ఇంకా తెరవబడినంత ఈ ఆన్లైన్లోనే ఈ వాక్యము మీకు చెప్పడం జరుగుతుంది. దేవుని యొక్క కృప వలన 11వ తారీఖున, అంటే రేపు ఆదివారం కాక పై ఆదివారం దేవుని యొక్క మందిరం తెరవబడుతుంది కనుక మొదటగా తెరవబడుతుంది కనుక నెలాఖరు కూడా జరిపించబడుతుంది. ప్రభుత్వ సంస్కరణ జరుగుతుంది. ప్రతి వారు కూడా ఇంతకుముందు ఎలాగనైతే నియమాలు పాటించామో ఈ 11వ తారీఖు ఆదివారం కూడా అందరూ మనం కూడినప్పుడు అవి పాటించాలని కోరుతున్నాం. మొదటగా ముఖానికి ఇది కట్టుకోవాలి, దూరం పాటించాలి, చేతులకి అదిని ఇది రాసుకొని దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆరాధన పాల్గొవాలి. కనుక మీకు మళ్ళా ఈ విషయాలని అయ్యగారు మరి యూట్యూబ్లోని తర్వాత మీకు తెలియజేస్తారు. కనుక 11వ తారీఖునే నెలాఖరు ఉంటుందని, ప్రభుత్వ సంస్కారం ఉంటుందని ప్రతి వారు కూడా మీకు తెలిసినట్టు వారందరూ కూడా తెలియచేయవలసిందిగా కోరుతున్నాను నేను. ఈ సమయంలో దేవునికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమాస్వరూపుడును దయగల తండ్రి, మీ పరిశుద్ధనామకి స్తోత్రం నాయనా. నీ గొప్ప కృపను బట్టి మమ్మల్ని అందరినీ కూడా నాయనా ఈ రీతిగా ఆన్లైన్లో కలుసుకుని ప్రార్థించి నీ వాక్యమును ధ్యానం చేసి నీ యొక్క ఆశీర్వాదం పొందుటకు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ సమయం ముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డలు కూడా దీవించండి, వారి కుటుంబాన్ని కూడా సిద్ధపరచండి. నీ యొక్క మహిమార్థమై మేము నీ వాక్యం ద్వారా బలపరచబడినట్టు చేసి దీవించమని ఆశీర్వదించమని ప్రభువుని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించక ముందు మనం తరచూ పాడుతున్నటువంటి ఒక పాట దేవుని యొక్క సన్నిధానంలో మహిమతో పాడుకుందాం. అది మనం పాడుతున్నటువంటి పాటే కుమ్మరి కుమ్మరి జగతుత్పత్తారి అనే కీర్తన పడుకుని. ఈ కీర్తన పుస్తకంలో కూడా 644వ కీర్తన కింద మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో ఉంది. కనుక ఈ పాట 2 చరణాలు మాత్రం పాడుతున్నాను. మీరు కూడా కలిసి ప్రార్థన ద్వారా ఈ పాటను పాడండి. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి, జగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా, జగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా, పనికి రాని పాత్రయాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను చేయుమా, పనికి రాని పాత్రయాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను చేయుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి
బదలంబు నొసగు తండ్రి కుమ్మారి కుమ్మారి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వారు విలువైన నీదు రక్తంబోలో విలువగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఏటేట కావుమయా పగిలియున్న పాత్రను నేను సరిచేసేవాడు మయా పగిలియున్న పాత్రను నేను సరిచేసేవాడు మయా కుమ్మారి కుమ్మారి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. దేవుని నామ స్తోత్రం. ఇప్పుడు దైవ గ్రంథం నుండి కీర్తన గ్రంథం మొదటి కీర్తన 1 నుండి 6 వచనాలు దేవుని వాక్యం చదువుతున్నాను. కీర్తన గ్రంథం మొదటి కీర్తన 1 నుండి 6 వచనాలు చదువుతున్నాను. మీరు కూడా భయపడి ఉంటే చూడండి. దుష్టుడు ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టుడు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ దేవుని యొక్క ఈ పరిశుద్ధ వాక్యం తరచు మనము చదువుకుంటున్నటువంటి వాక్యమే. సండే స్కూల్ పిల్లలు, పెద్దవారు కూడా ఇది కట్టత పెట్టి చక్కగా ఈ వాక్యం చెప్పబడుతుంది. ఈ పరిశుద్ధ కీర్తన గ్రంథంలో ఈ మొదటి కీర్తన చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన. ఇందులో కొన్ని చేయవలసినవి, కొన్ని చేయకూడనివి వివరించి చెప్పబడినటువంటి కీర్తన. అందుచేత ఇక్కడ చెప్పబడుతున్నది, దేవుని యందు విశ్వాసులైన బిడ్డలు చేయకూడనటువంటివి తెలియచేయబడింది. దుష్టుడు ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, నడవలసినవి, నిలబడవలసినవి, కూర్చుండవలసినవి ఏవైతే చేయకూడదో అవి ఇక్కడ చేయబడ్డాయి. అయితే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఎవరైతే దేవుని వాక్యమును ఆనందంతో, సంతోషంతో చదువుతారో, ధ్యానిస్తారో, దివారాత్రులు దాన్ని ధ్యానం చేస్తున్న వారు ధన్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించేవారు ధన్యుడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అతడు నీటి కాలువల యోర నాటబడ్డదై ఆకు వాడక తన కాలమందు ఫలమెచ్చు చెట్టు వలె ఉండును అని ఇక్కడ చెప్పబడింది.
దేవుని యొక్క వాక్యమందు ఆనందించవచ్చు. దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు మాత్రమే కాదు, అట్టి వాణిని పోల్చి ఇక్కడ ఒక చెట్టుకు, ఫలించే చెట్టుకు పోల్చి చెప్పబడింది. ఈ ఫలించే ఈ చెట్టుకు ఎందుకు చేత పోల్చబడింది అంటే, చెట్టుకి కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, చాలా శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలని మనం కొన్ని ఈ సమయం ముందు ధ్యానం చేసుకుందాం. ఆ లక్షణాల్లో మొదటిది ఏమిటంటే, చెట్టుకు 2 భాగములు ఉంటాయి. కనబడే భాగం, కనబడిన భాగం. కనబడే భాగం పచ్చగా, నిండుగా, ఆరోగ్యంగా ఉన్న చెట్టు వల్ల కనపడుతుంది. కనబడిన భాగం అది దాని యొక్క వేళ్ళను ఈ భూమిలో పాతుకుని ఉంటుంది. అలాగే చెట్టు ఎలాగైతే 2 భాగాలుగా ఉందో, మనుష్యులు దేవునికి బిడ్డలు కూడా 2 రకాలుగా వారి జీవితాలు ఉంటాయి. కనబడే జీవితము, కనపడినటువంటి జీవితం. కనపడే జీవితం ఏమిటి? మనం దేవునికి గ్రంథం పట్టుకొని దేవుని మందిరికి వెళ్ళడం, రావడం, మనం బయట వాళ్ళతో స్నేహంగా ఉండడం, దేవుని వాక్యాన్ని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా బాహ్యంగా ఉన్నటువంటి పద్ధతులు. మరి కనబడినటువంటిది ఏంటంటే, చెట్టు ఎలాగైతే భూమిలో తన వేడుని పెట్టుకొని అక్కడ ఈ చెట్టు యొక్క బలమైన అభివృద్ధి అయినా దాని మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే దేవుని యందు ధన్యులైనటువంటి విశ్వాసులు జీవితంలో కూడా కనబడినటువంటి ఈ జీవితానికి విలువ, ఘనత దాని క్రింద భూమిలో ఉన్నటువంటి కనబడనటువంటి భాగంలో ఉన్నటువంటి దానిని బట్టే అది వర్ధిల్లుతుందని ఈ సమయం గుర్తు చేసుకోవాలి. అంటే కనబడనటువంటిది విశ్వాసకి ప్రార్థనా జీవితం. అది వ్యక్తిగతమైనటువంటిది, అది ధన్యకరమైనటువంటిది. కనబడేది బాహ్యంగా ఉన్నటువంటి జీవితం. ఈ కనబడనటువంటి జీవితాన్ని బట్టే బాహ్యమైన జీవితం అది ఘనపరచబడుతుందని దేవుని వాక్యం ద్వారా మనం గమనించాలి. మనం ఈ కనపడినటువంటి ఈ జీవితం ప్రతి వారి జీవితాల్లో కూడా తప్పనిసరిగా ఉండాలి. ధన్యకరమైనటువంటి జీవితం కావాలంటే ఏవో దర్శనందు ఆనందించుతూ దివారాత్రులు ధ్యానించాలన్నాడు. ఎవరైతే దివారాత్రులు దేవుని యొక్క వాక్యం మీద కొంత ధ్యానం పెట్టుకుని ధ్యానిస్తూ ఉంటారో వారు ధన్యులు. వారే ఈ ఫలించు చెట్టు వలె ఉంటారన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధానములో దేవునికి బిడ్డలు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటేనే తప్ప ఫలించడానికి అవకాశం ఉండదు. కనుక దేవుని యొక్క బిడ్డలు ఇప్పుడు కూడా ఈ కనబడేటువంటి అనుభవం అంటే ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని యందు నిలిచి ఉన్నటువంటి జీవితాన్ని కలిగినట్టయితే ఆ చెట్టు చక్కగా, ఆరోగ్యంగా, అభివృద్ధి పొంది ఫలభరితంగా ఉంటుందని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. రెండవది ఏమిటంటే, ఈ చెట్టు యొక్క బలం. అంటే చెట్టుకి బలము ఎక్కడ ఉంది అంటే పైన లేదు, దాని లోపల రహస్యమైనటువంటి కనబడినటువంటి స్థలంలోనే ఉంది. కనబడేటువంటి స్థలంలో దాని వేళ్ళు ఉన్నందుచేత చెట్టుకి గాలి విసిరినా, తుఫాను వచ్చినా ఆ వేళ్ళు బలం వలన ఆ చెట్టు నిలిచి ఉంటుంది, కానీ పడిపోదు.
ఆ పడిపోకుండా ఉండాలి అంటే, చెట్టు నిలబడాలంటే వేళ్ళు పైపోయినట్టు కుదరదు. దానికి లోపల కంటే వెళితేనే తప్ప ఆ చెట్టు బలముగా ఉండదు. కొన్ని చెట్టు చూస్తాం, ఈ తుఫాన్లు వచ్చినప్పుడు, గాలి విసిరినప్పుడు పడిపోతాయి. ఆ ఏళ్ళు పైపైన ఉన్నట్టు వేళ్ళు అంటే ఆత్మీయ అనుభవాల్లో దేవుని యందు లోతైనటువంటి పరిస్థితులకు వెళ్లకుండా ఉన్నట్లయితే, కష్టాలు వచ్చినప్పుడు, గాలి విసిరినట్టుగా శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ చెట్టు పడిపోయినట్టుగా జీవితం కూడా చెడిపోతుందని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం చూస్తాం. కనుక దేవుని యొక్క బిడ్డలైన వారు వేళ్ళు ఎంత లోతుగా వెళితే అంత బలంగా ఆ చెట్టు నిలిచి ఉంటుంది. దేవునికి సహవాసంలో విశ్వాసి ఎంత బలంగా లోనికి వెళ్తాడో, ఆత్మీయ అనుభవాల్లో లోపల కట్టి వెళ్తాడో, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలి విసిరినా ఆ చెట్టు పడిపోకుండా ఉంటుందంటే దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక చెట్టు యొక్క బలం ఈ కనపడే స్థలంలో ఉన్నటువంటి వేళ్లను బట్టి ఆ చెట్టు నిలిచి ఉంటుంది. అలాగనే దేవుని యొక్క ధ్యానమందు నిలిచి ఉన్నటువంటి వాడు ధన్యుడిగా ఉండాలంటే తప్పనిసరిగా ఆత్మీయమైనటువంటి ఈ వేళ్ళు లోన కంటే నలుదిశలో కూడా వ్యాపించి లోపలికి వెళ్ళినట్లయితే ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ నిలిచే ఉంటుంది, కానీ పడిపోదు. దేవుని యొక్క బిడ్డలో అలాగ నిలిచి ఉండాలని, ఫలించాలని దేవుని యొక్క కోరిక ఉంటుంది. మరి మనం ఏదో సామాన్యంగా మామూలుగా ఉన్నట్టు అయితే ఇక్కడ ధన్యత అనేటువంటి దాన్ని మనం పొందలేము. ఎవరైతే అలాగా దేవుని యందు లోతైన అనుభవంలోకి వెళతారో, పరిశుద్ధాత్మ ప్రేరణతో గొప్ప ఆత్మీయ అనుభవాలను పొందుతారో, వారు ఈ ఫలించి తగిన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతున్నది. మరి యొక్క అంశం, మూడవ అంశం ఏంటంటే, ఈ చెట్టు పచ్చగా బలముగా ఉండాలంటే ఈ కిందనున్నటువంటి వేళ్ళు లోన కంటే వెళ్ళి ఆహారాన్ని సేకరించి ఆ ఆహారాన్ని ఈ చెట్టు పైకి పంపిస్తుంది. ఈ చెట్టు పై భాగాలన్నింటిలో కూడా అది పంపిస్తుంది. ఆ చెట్టు పై భాగాలకు వచ్చిన తర్వాత సూర్యరశ్మితో ఆ చెట్టు ఆహారాన్ని సిద్ధపరచుకుని అది చక్కగా ఎదుగుతుంది, బలపరచబడుతుంది. అలాగే దేవునికి బిడ్డలు జీవాహారమైనటువంటి ప్రభు యొద్ద ఆ జీవ ఆహారాన్ని మనం సేకరించి మనం నీతి సూర్యుడైనటువంటి యేసయ్య యొక్క కృపలో ఆహారాన్ని సిద్ధపరచుకొని నిండుగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పబడుతున్నది. మరి ఈ చెట్టు ఆ వేళ్ళు బలంగా లేకపోతే ఆ చెట్టు నిలవదు, ఫలించదు. దేవుని యొక్క వాక్యంలో చెప్తాడు ఆయన, మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చెప్పబడుతున్నది. అక్కడ ఏం చెప్తాడంటే, మంచి చెట్టు చెడ్డ ఫలమును ఫలింపదు. చెడ్డ ఫలములు మంచి చెట్టు మంచి ఫలములే ఫలిస్తుంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికి వేయబడి అగ్నిలో వేయబడను. అది ఫలింపబడితే ఆ చెట్టు నరికి వేయబడింది, అగ్నిలో వేయబడుతున్నాడు. అంటే చెట్టుకి కావలసిన ఆహారాన్ని ఈ వేళ్ళే తీసుకుని ఆహారాన్ని పంపించినప్పుడు చెట్టు వృద్ధి పొంది ఆరోగ్యవంతముగా బలపరచబడుతుంది. 4వది ఏంటంటే, అది బలపరచబడిన తర్వాత తగిన సమయం ముందు చక్కగా అది పూత పూసి పిందెలు వచ్చి కాయలు వచ్చి పండ్లు నిలుస్తాయి. కనుక
దైవ విశ్వాసంలో ఉన్న ధన్యకరమైనటువంటి వ్యక్తిని పోల్చి చెప్తున్నారు. ఏమంటాడంటే తగిన సమయం ముందు ఫలిస్తారు. ఫలితం లేకపోతే ఆ చెట్టు దరికివేయబడుతుంది, ఉపయోగం లేదు. ఆ చెట్టు నిండుగా ఎదిగి బలపరచబడి ఫలితం ఉండాలి. ఫలితం లేకపోతే ప్రయోజనం ఉండదు. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఉంది. ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉంది. ఆ మనుషుడు ఈ ద్రాక్ష తోటలో ఎంచి ఒక అంజూరపు చెట్టు మొక్కను తీసుకొచ్చి నాటించాడు. ఆ మొక్క చక్కగా ఎదుగుతుంది, బలం పొందుతుంది, సారం తీసుకుంది, పెద్ద పెద్ద కొమ్మలు వచ్చాయి, ఆకులు వచ్చాయి, బాగా వ్యాప్తి చెందుతుంది. దాని అభివృద్ధి పొందిన తర్వాత ఈ అంజూరపు కాలం, పండ్లు వచ్చే కాలం వచ్చినప్పుడు ఆశతో యజమానుడు ఈ తోటకు వచ్చాడు. వచ్చి చూసినప్పుడు ఆ చెట్టు అయితే అభివృద్ధి అయితే ఉంది, కానీ ఎక్కడ ఒక పండు కూడా లేదు. ఓహో, ఇంకా ఈ చెట్టు బలపడాలి కాబోలు అని చెప్పి వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం అయింది. మళ్ళీ ఆ సీజన్లో వచ్చాడు. సీజన్లో వచ్చి చూసేటప్పటికి అది ఇంకా కొంచెం అభివృద్ధి పొందితే తప్ప ఒక పిండి కానీ, ఒక కాయ కానీ, ఒక పండు కానీ లేదు. దాన్ని ఇంకా చెట్టు సమయం రాలేదు కాబోలు అనుకుని వెళ్ళిపోయాడు. ఆ సేవకుడు చూస్తానే ఉన్నాడు ఇదంతా. మళ్ళీ 3వ సంవత్సరం యజమాని వచ్చి చూశాడు. చెట్టు అయితే పెద్దదే కనపడుతుంది తప్ప ఎక్కడ ఒక పిండి కానీ, ఒక పండు కానీ లేదు. ఆయనకి కోపం వచ్చింది. ఈ చెట్టుని ఇంత పెద్ద చేసినప్పటికీ ఇది ఫలితం లేకపోయినట్లయితే ఇది నిష్ప్రయోజనం. వాళ్ళని పిలిచాడు. ఇదిగో నేను ముమ్మూరు వచ్చాను, నేను ఎక్కడ ఒక కాయ కూడా కనపడలేదు. ఇది దీనివల్ల భూసారం అంతా పోతుంది, ఈ కిందలో ద్రాక్ష తోట పాడైపోతుంది, కనుక దీన్ని నరికివేయమని చెప్పాడు. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, అయ్యా, నా మనవ ఆలకించి నేను మళ్ళానే ఈ చెట్టు చుట్టూ భూమి తవ్వి బలపరిచి పెంట వేసి దీన్ని చక్కగా బలపరిచి పూత వచ్చి కాయలు వచ్చేలాగా దీనికి ఎరువులు వేస్తాను, దీనికి నీళ్లు పెడతాను. ఈసారి కూడా కాయలు కాయపోతే దీన్ని నరికి వేద్దాం అన్నాడు. ఇది ఎందుకు ప్రభువారు చెప్పారంటే, ఈ అంజూరపు చెట్టు జూయిష్ జనరేషన్ గురించి, జూయిష్ పీపుల్ గురించి సాదృశ్యంగా చెప్పాడు. యూదులు వాళ్ళ యొక్క జాతి, జూయిష్ నేషన్ పోల్చి ఇక్కడ చెప్పాడు. వాళ్ళు అభివృద్ధి పొందడం ఎక్కడ ఫలితాలు అనేటప్పుడు కనపడడం లేదు. ఇది నరికివేయబడాలి, ఇది పనికి మన చెట్టు అయిపోయింది అని చెప్పినప్పుడు సేవకుడు ఒక కనికరించి ఇంకే సేద్యం అభివృద్ధిపరిచి 1 సంవత్సరం కనిపెట్టండి, ఈ సంవత్సరంలో కూడా అది సరిగ్గా లేకపోతే దాన్ని నరికి అగ్ని చేత కాల్చేద్దాం అన్నాడు. అంటే యూదులైన వాడు దేవునికి ఎంచుకున్న జాతి, వాడి జాతి పెరిగింది తప్ప ఫలితం లేకుండా ఉంది. వాడు ఐగుప్తు వచ్చినా కానీ వాడి మనసుల నుంచి ఐగుప్తు పోలేదు. వాడి హృదయాల్లో ఐగుప్తు ఉంటూనే ఉంది. ఐగుప్తు ఆచారాలు, ఐగుప్తు పూజలు, ఐగుప్తు బలిపీఠాలు అవన్నీ కూడా వాళ్ళలోనే ఉన్నాయి. అందుచేత వాడి జీవితాలన్నీ ఇక్కడ తిక్కపక్క ఉన్నాయి. మోషే ద్వారా వాడు ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఈ జనాంగం 40 సంవత్సరాలు ఈ సీనాయి అరణ్యంలో తిరిగారు. చివరికి 2 వ్యక్తులే కానాను చేరారు. కారణం ఏంటంటే వాళ్ళు
అస్థిరమైనటువంటి వ్యక్తులు, దేవుని యందు పూర్ణ విశ్వాసం లేని వ్యక్తులు ఎంచుకున్నాడు. కానీ దాని ప్రకారంగా నడవనటువంటి జాతి అయిపోయిన చేత అది బహుగా శిక్షింపబడింది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. యేసుప్రభు చివరి దినాల్లో ఆయన యాత్ర నుంచి యెరూషలేము వెళుతూ ఆకలి కొని ఆ రోడ్డు ప్రక్కన ఉన్న దారి ప్రక్కన అంజూరపు చెట్టును చూసి అది నిండుగా కనపడుతుంటే అక్కడ ఎవరైనా పండు దొరుకుతుందేమని వెళితే అది ఎక్కడ ఒక పండు కూడా లేదు. ఇది మోసకరమైనటువంటిది కాదు కనుక ఈ చెట్టు ఉండకూడదని చెప్పించాడు ఆయన. అంతే, అది ఎండిపోయింది. ఇంక ఎండిపోయిన చెట్టు కాల్చివేయబడ్డాకే తప్ప మన దేనికి పనికిరాదు. అలాగే దేవుని యందు ధన్యకరమైనటువంటి వ్యక్తులు దేవుని యందు ఫలించాలే తప్ప వాళ్ళు ఫలితం లేకుండా పైకి కనపడే రీతిగానే నటించినట్లయితే ప్రయోజనం ఉండదు. అవి అగ్ని చేత కాల్చివేయబడద్దని దేవుని వాక్యం ద్వారా చెప్పబడుతుంది. కనుక ఈ చెట్టుకున్నటువంటి విశిష్ట లక్షణాలు మనం చూస్తున్నప్పుడు అవి ఎంతో శ్రేష్టమైనటువంటి విలువైనటువంటివిగా మనకు కనపడుతున్నాయి. కనుక ఈ విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగిన చెట్టు మరి యొక్క సంపూర్ణమైన లక్ష్యం ఏంటంటే ఇది ఎక్కడైతే పాతబడుతుందో అక్కడే పెరుగుతుంది. అంతేగాని ఈ స్థలం నుంచి ఆ స్థలం, ఆ స్థలం నుంచి ఇంకో స్థలం అలాగే వెడది స్థిరంగా నిలిచి ఉంటుంది. దేవుని యందు ఉన్నటువంటి భక్తులు దేవుని యందు ఫలించి ఒకే చోటను అభివృద్ధి పొందాలి. ఫలించడం అంటే ఏమిటి? ఫలించడం అంటే కేవలం డబ్బు సంపాదన, ఇల్లు వాకలు సంపాదించడం ఈ మాత్రమే కాదు. అవన్నీ దేవుడిచ్చేవే, అవన్నీ స్థిరమైనవే. ఫలించడం అని చాలాసార్లు మనం చెప్తున్నప్పుడు మనకు అర్థమైంది ఏమిటి? దేంట్లో సేవ మనం ఫలించాలా, దేని యందు మనం ఫలించాలా. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు దివారాత్మక ధ్యానిస్తూ ఫలించాలా. ఫలించడం అంటే ఎలాగా? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ ఫలితాల గురించి ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. ఈ ఫలితాలు ఒకసారి మళ్ళీ చదువుతాను, మనం చదివినట్టువే కానీ మళ్ళీ చదువుతున్నాను నేను. ఇక్కడ 5వ అధ్యాయం గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమేమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలివేసి ఉన్నారు. ఇక్కడ ఆత్మఫలముల గురించి గొప్ప మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఫలించండి అని అంటే దేని ద్వారా ఫలించాలా? ఇవి ఆత్మఫలాలతో ఫలించాలి. అదే దేవుని యొక్క భక్తులకి అభివృద్ధి చేసుకునేటువంటి కార్యక్రమం. ఇక్కడ చెప్పబడుతుంది మరలానే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ ఫలాలు మన యందు అభివృద్ధి చేసుకోవాలి తప్పకుండా. ఈ ఫలాలు అభివృద్ధి పొందితే మనం ధన్యులవుతాం. తగిన కాలం ముందు ఫలం చెట్టు వలె ఆశీర్వదించబడతాం. దేవునికి బిడ్డలకి దేవుడు గొప్ప వరము చెప్పాడు ఆయన. ఆ వరాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఎవరైతే అలాగన ఫలించి అభివృద్ధి పొందుతూ ఇటువంటి ఆత్మ ఫలాలతో అభివృద్ధి పొంది ఆ ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే హోషియా గ్రంథము, హోషియాలోని ఒక మాట చెప్పబడుతోంది. అక్కడ ఆ వాక్యంలోని హోషియా అక్కడ
14వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను ఉంటాను. ఒక చెట్టుకి మంచు ఎలాగైతే కప్పబడి ఉంటుందో అలాగా నేను నా బిడ్డలు కప్పబడి ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే దేవుని ఏది భరిస్తారో ఆత్మఫలాలు ఉంటాయో అట్టివారు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టగా ఈ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండేలాగా, ఎండ వచ్చినా నీరు లేకపోయినా ఈ మంచు ఎలా అయితే చెట్టు కప్పి అది ఎండిపోకుండా నిరంతరము కూడా ఫలభరితంగా చేస్తుందో అలాగే దేవుని యొక్క అనుగ్రహం కప్పబడి దేవుని బిడ్డలు వర్ధలుతారని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కనుక సహోదరులారా, మనం ఈ ఫలములను కలిగి ఉండేలాగా అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనం కేవలం ఏదో తాత్కాలికంగా ఉండడం కాదు. చెట్టు యొక్క విశిష్ట లక్షణాలు ఇక్కడ కొన్ని చెప్పబడ్డాయి కదా. ఆ చెప్పబడినటువంటి వాక్యములను మరలా మీరు ధ్యానం చేసుకుని మన యందు వాటిని అభివృద్ధి పరుచుకొని, ఇక్కడ దేవుని వాక్యం వాడు చేయు సఫలమగును, వాడు చేయనిది అంతయు సఫలమగును. ఎందుకు చేయని సఫలం అంటే దేవుడు మంచు వలె కప్పబడి ఉంటాడు కనుక ఏవైతే చేయాలనుకుంటారో అవన్నీ కూడా సఫలమవుతాయి, కానీ ఫెయిల్ అవ్వని దేవుని వాక్యం చూపించబడుతూ ఉంది. కనుక మన యొక్క విశ్వాసము, మన యొక్క ధన్యకరమైన జీవితాన్ని వర్ధలు చేసుకోవాలంటే దేవుని యందు మనము ఈ లక్షణాలని అభివృద్ధి పరుచుకొని దేవుని ప్రియమైన బిడ్డలుగా మహిమకరంగా మనం ఉండాల్సింది ప్రభు పేరిట ప్రతి వారికి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మనము ఈ ఆత్మ ఫలాల్ని అభివృద్ధి పరుచుకొని సాధకం చేసుకొని వాటి యందు మనం జీవించినట్లయితే దేవుని యొక్క వాగ్దానములన్నీ కూడా ఆయన ప్రియమైన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. కనుక అట్టి కృపను ప్రతి వారు కూడా పొందాలని నేను ప్రభు పేరిట కోరి నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతులైన మా ప్రభువా, నీ వాక్యము మా జీవితములను సరిచేసి ఉన్నతమైనటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి అనుభవంలోకి తీసుకుని వెళ్ళటానికి మీరు ప్రభా ఈ కీర్తనలో ఒక ఫలించు చెట్టును పోల్చి చెప్పారు. ఆ చెట్టు యొక్క విశిష్ట లక్షణాలని గురించి మేము కొంత ధ్యానం చేసాం నాయన. అటువంటి లక్షణాలని మేము అభివృద్ధిపరచుకొని నీ యందు ఫలించినట్లు ఏ సీజన్లో వస్తే ఆ సీజన్లో ఫలించడమే కాకుండా విత్తనాలని అభివృద్ధిపరిచి ఇంకా వ్యాప్తి చెందిలాగరా ప్రతి ఒక్కొక్క బిడ్డను కూడా సిద్ధపడి చేసి నడిపించమని ప్రార్థన చేస్తాం తండ్రి. ఈ సమయం ముందు సంఘం అంతటిపైన కూడా నీకు ధారాళమైన దేవుళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కొక్క బిడ్డను కూడా ఆశీర్వించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. వ్యాధిగ్రస్తులు బాగు చేయండి. భయంతో ఉన్న వారికి ప్రభా ధైర్యం చెప్పి బలపరచండి. మా తండ్రి, ఈ కరోనా వ్యాధి వ్యాపిస్తున్నటువంటి దినాల్లో తండ్రి ప్రతి ఒక్క చోట కూడా నీ బిడ్డలు ధైర్యంతో ఎదుర్కొంటకు విశ్వాసంతో ప్రార్థనతో నింపి బలపరచుకునేట్టుకున్నాం తండ్రి. మా ప్రభా, నీ యొక్క చిత్తం చెప్పినైనా 11వ తారీఖున నైనా మేము ఆలయం తెరిచి మొదటగా ఈ పరిశుద్ధ ఆ సహవాసంలో మేము చేరి మా తండ్రి నీ బలయోధగా చేరి నీకు శరీరంలో రక్తంలో పాల్పొందే పొందే భాగ్యం దయచేయమని ప్రతి బిడ్డ కూడా ఆయుధపరచమని, అలాగే ప్రభా మేము అతి జాగ్రత్తగా చేయవలసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిపించి నేను గణపరిచి దీవించబడినట్లు ప్రతి ఒక్కొక్క బిడ్డను కూడా ఆశీర్వించి బలపరచమని, ప్రతి కుటుంబాన్ని కూడా సిద్ధపరిచి నడిపించమని మా ప్రభా నీ యొక్క చిత్తానుసారంగా మేము ముందుకు సాగిపోయి గణపరచినట్టు ఆశీర్వదించి బలపరచమని ప్రభుని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగును అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయము. మరణస్తులు మీకు క్షమించే ప్రకారం మనల్ని క్షమించము. మా శోధలోనికి తేకీడు తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమయు నీవైనవు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండైన ఆశీర్వాదములు, ఆత్మ ఫలములతో ప్రతి బిడ్డయు కూడా
నింపబడి అభివృద్ధి పరచబడి ఫలించులాగున దైవ సన్నిధి వారు తోడేయండి, ఆశీర్వదించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతి వారం దేవుని వాక్యం వీక్షించుటకు ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ కింద చూపిస్తున్న నెంబర్ని సంప్రదించండి.